Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి CMI అడ్మిషన్ టెస్ట్ 2025 గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. CMI అంటే చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్. చెన్నైలోని ఎస్పెషలీ మ్యాథమెటికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ మీద ప్రోగ్రామ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ CMI అడ్మిషన్ టెస్ట్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఈ CMI అడ్మిషన్ టెస్ట్ 2025 కావలసినటువంటి ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ స్టడీ స్ట్రాటజీ వంటి ఇన్ఫర్మేషన్ని ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. మీకు ఏవైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ పర్టికులర్ పాయింట్ మీద కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. CMI ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది 1989లో స్థాపించారు. 1996లో డీమ్డ్ యూనివర్సిటీగా కన్వర్ట్ జరిగింది. ఈ CMI ఆర్గనైజేషన్లో BSc, MSc, PhD ప్రోగ్రామ్స్ని మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో పర్టికులర్గా ప్రోగ్రామ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ CMI ఆఫర్ చేస్తుంది. CMIలో హై క్వాలిటీ ఫ్యాకల్టీ ఉంటారు. అంటే డాక్టరేట్స్ అండ్ ఫారెన్ ఫ్యాకల్టీ మ్యాక్సిమం CMIలో ఫ్యాకల్టీ ఉంటారు. ఈ CMI అనేటువంటిది ISI అడ్మిషన్ టెస్ట్ అనేటువంటిది ఈక్వల్గా ఉంటుంది. ISI అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్స్. ఇది కోల్కతా మేజర్ సిటీలో ఉంది. మెయిన్ క్యాంపస్ 6 ISI క్యాంపస్ అనేటువంటివి ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. సో ఈ ISIలో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో అటువంటి ఈక్వివాలెంట్ ప్రోగ్రామే ఈ CMI ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. ఈ CMI ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ చెక్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ 100 రీసెర్చ్ ఆర్టికల్స్ అనేటువంటివి పబ్లికేషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ అండ్ ప్రోగ్రామ్ అనేటువంటిది వెరీ కరికులం డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు అదర్ మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకుంటే. cmi.ac.in సైట్లోకి వెళితే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో అడ్మిషన్స్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే మీకు PDF బ్రోచర్ 2025ది ఓపెన్ అవుతుంది. క్లియర్గా మీరు దాన్ని రీడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని అక్వైర్ చేసుకోవచ్చు. ఓవర్వ్యూగా CMI ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025 చెక్ చేస్తే రిజిస్ట్రేషన్ డేట్ అనేటువంటిది మార్చి 3 నుంచి ఆన్లైన్లో స్టార్ట్ అయి ఉంది. ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది 24th May 2025 సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది. ఇయర్లీ వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్లో సబ్మిషన్ చేసుకోవాలి. CMI ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అండ్ డాక్టరల్ ప్రోగ్రామ్ ఆఫర్స్ ఉన్నాయి. కోర్సెస్ యూజీ అనేటువంటిది ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్ క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్, మాస్టర్స్ క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్, డాక్టరేట్, ఇలా అడ్మిషన్స్ అనేటువంటిది ఇక్కడ BScకి ఇచ్చినటువంటిది కోర్స్ వచ్చేసి BSc మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ 3 years ప్రోగ్రామ్ ఉంటుంది. BSc మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ 3 years ప్రోగ్రామ్.
ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి డేటా సైన్స్ 3 కోర్సెస్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. పిహెచ్డి మ్యాథమెటిక్స్, పిహెచ్డి కంప్యూటర్ సైన్స్, పిహెచ్డి ఫిజిక్స్ 3 కోర్సెస్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఫీ అనేటువంటిది 1000 రూపీస్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి, మాస్టర్స్ అండ్ పిహెచ్డి వాళ్ళకి 1200 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి cmi.ac.in క్లిక్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా పర్టికులర్గా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి చెక్ చేసుకుంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అయినటువంటి ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ చేసే వాళ్ళకి 10+2లో కంపల్సరీ మ్యాథమెటిక్స్ ఉండాలి. అంటే మన తెలుగు స్టేట్స్లో ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు కానీ, కంప్లీట్ అయిపోయి లాంగ్ టర్మ్ తీసుకుంటున్న పిల్లలు కానీ ఎవరైనా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ గ్రూప్ ఉండి, అంటే జనరల్గా మనకి మ్యాథ్స్ రిలేటెడ్ అయినటువంటిది ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి వంటి రిలేటెడ్ మ్యాథమెటిక్స్ గ్రూప్స్ మన తెలుగు స్టేట్స్లో మెజారిటీలో ఉంటాయి. సో ఇంటర్మీడియట్లో కంపల్సరీ మ్యాథమెటిక్స్ ఉన్న స్టూడెంట్స్ ఫర్దర్ అండర్ గ్రాడ్యుయేషన్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ మీద కంటిన్యూ చేయాలి జర్నీ అనుకుంటే సిఎంఐ అనేటువంటిది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా చెప్పవచ్చు. ఏజ్ లిమిట్ అనేటువంటిది దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ సిఎంఐ అడ్మిషన్ టెస్ట్. ఇంటర్ పాస్ అయినటువంటి ఎవరి ఏజ్ వాళ్ళకైనా ఈ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ప్రొవైడ్ చేశారు. ఎగ్జామ్ ప్యాటర్న్ చెక్ చేసుకుంటే బీఎస్సీ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది సెక్షన్స్గా ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 10 into 4 = 40. సో 40 మార్క్స్ ఇస్తారు. పార్ట్ బిలో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. టోటల్ 60 మార్క్స్. సో పార్ట్ ఏ, పార్ట్ బి కంబైన్డ్ చేసుకొని టోటల్ చూసుకుంటే 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది రిటన్ టెస్ట్లో ఉంటుంది. నాట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ టెస్ట్ కాదు, పేపర్ పెన్ టెస్ట్ ఉంటుంది. ఓఎంఆర్ సీట్ ప్యాటర్న్లో ఉంటుంది. ఎగ్జామినేషన్స్ టైం వచ్చేసి 3.5 hours ఉంటుంది ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. మాస్టర్స్ అండ్ పిహెచ్డి వాళ్ళకి 3 hours డ్యూరేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్స్లో నో నెగిటివ్ మార్కింగ్, అంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి మీరు హ్యాపీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎవరైతే ఐఎంఓటీసీ, ఈజీఎంఓటీసీ క్వాలిఫైడ్ అయిపోతారో వాళ్ళకి ఓఎస్ఎస్సి, అలాగే ఐఓ, ఐటీసీ, ఐఎన్ఓఐ ఒలింపియాడ్ మ్యాథమెటికల్ ప్రోగ్రామ్స్ ఎవరైతే క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ ఉంటారో 11th క్లాస్ ఆర్ 12th క్లాస్లో వాళ్ళకి రిటన్ టెస్ట్ అనేటువంటిది ఉండదు. రిటన్ టెస్ట్ అవసరం లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి అడ్మిషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. మీలో ఎవరైతే ఇక్కడ ఇచ్చినటువంటి ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్లో క్వాలిఫైడ్ అయిపోయిన వాళ్ళు, అలాగే ఇన్ఫర్మేటిక్స్లో క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ డైరెక్ట్గా సిఎంఐ అడ్మిషన్స్ అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు. రిటన్ టెస్ట్ అనేటువంటిది ఎటువంటిది అవసరం లేదు ఈ పర్టికులర్ ఒలింపియాడ్ స్టూడెంట్స్కి. ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసుకుంటే 3rd March నోటిఫికేషన్ రిలీజ్ జరిగింది. 3rd March నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అనేటువంటిది అప్లై చేసుకోవాలి. అప్ టు April 15th వరకు ఉంటుంది. కాబట్టి 3rd March నుంచి April 15th వరకు ఇచ్చినటువంటి డ్యూరేషన్లోనే
అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 24th మే ఎగ్జామ్ డేట్. అడ్మిట్ కార్డ్ అనేటువంటిది 17th మే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ని డైరెక్ట్గా క్లిక్ చేసుకుంటే అప్లికేషన్లోకి వెళ్తాము. ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో పర్సనల్ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది డీటెయిల్స్ అయినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి ఫోటో, సిగ్నేచర్, మార్క్షీట్స్ వంటివి అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫీ అనేటువంటిది అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 1000 రూపీస్, అలాగే మాస్టర్స్, పిహెచ్డి వాళ్ళకి 1200 రూపీస్ పే చేసి సబ్మిషన్ చేసుకోవాలి అప్లికేషన్ని. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఆల్ ఓవర్ ఇండియా 36 లొకేషన్స్లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగు స్టేట్స్ అయినటువంటి హైదరాబాద్ అండ్ చెన్నై అండ్ బెంగళూరు రిలేటెడ్గా అప్లికేషన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి కంఫర్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఓవర్ ఇండియా 36 ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే లొకేషన్ సెట్ చేసుకోండి. వెబ్సైట్ని క్లిక్ చేయంగానే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. సిఎంఐ అడ్మిషన్స్ 2025 బిఎస్సి అప్లికేషన్ ఫామ్. మీ ఐడి, పాస్వర్డ్ లాగిన్ ఇచ్చేసుకొని ప్రాసెస్ అనేటువంటిది క్లియర్ చేసుకోవాలి. విత్ ఇన్ ది డెడ్ లైన్లో మార్చ్ 3rd నుంచి ఏప్రిల్ 25th వరకు డేట్ ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ ద డ్యూరేషన్లోనే అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. ఈ సిఎంఐ అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేయడానికి ఈ వీడియో ఇస్తున్న డేట్ మార్చ్ 7th నుంచి మే 25th, అంటే ఆల్మోస్ట్ 70 days టైం అనేటువంటిది ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కు ఉంది. ఈ 70 days టైంలో టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఏ విధంగా చేసుకుంటే ఈ సిఎంఐ ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేయవచ్చు అంటే ఫస్ట్ 20 days కాన్సెప్ట్ల పైన ఫోకస్ చేయండి. ఫర్దర్ 20 days క్రిటికల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. 10 days మార్క్ టెస్ట్లని అబ్జర్వేషన్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్రెండ్ ఎలా ఫాలో అవుతున్నారు చెక్ చేయండి. లాస్ట్ 10 days మార్క్ టెస్ట్లో కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కానీ చేసేటప్పుడు క్రిటికాలిటీ ఉన్న ప్రాబ్లమ్స్ని లాస్ట్ 10 days చెక్ చేసుకోండి. ఈజీగా, ఫాస్ట్గా, అక్యురసీగా క్వశ్చన్స్ చేసే విధంగా 70 days ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవుతే ఈజీగా సిఎంఐని క్రాక్ చేయగలరు. సిఎంఐ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది అండర్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్, పిహెచ్డి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫిజిక్స్లో. ఈ సిఎంఐలో హిస్టరీ, ప్రీవియస్ ఇయర్ టెన్స్ చెక్ చేసుకుంటే సిఎంఐ అనేటువంటిది ఫారెన్ యూనివర్సిటీ కొలాబరేషన్ పెట్టుకొని ఉంటుంది. ఎంఐటి అండ్ యూరోపియన్ కంట్రీ ఫేమస్, వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్తో ఎవ్రీ ఇయర్ 100 ఆర్టికల్స్ని పబ్లికేషన్ చేస్తారు. ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ అనేటువంటిది చెక్ చేస్తే ఫేమస్ టాప్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అయినటువంటి వాటిలో హై ప్యాకేజీలలో ప్లేస్మెంట్ అనేటువంటిది 80% ప్లేస్మెంట్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఓన్లీ అండర్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకే. ట్యూషన్ ఫీ చెక్ చేస్తే సెమిస్టర్కి 1.25 lakh సెమిస్టర్కి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఫీ రిలాక్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. 40% స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క ర్యాంకును బేస్ చేసుకొని స్కాలర్షిప్ అనేటువంటిది స్టే ఫండ్గా 5000 రూపీస్ పర్ మంత్
ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ISI ప్లాట్ఫామ్ కానీ ఈ CMI ప్లాట్ఫామ్ కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్కి ఒక గుడ్ ప్లాట్ఫామ్గా వాళ్ళ కెరీర్ని మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, డేటా సైన్స్ వంటి కోర్సులలో కంటిన్యూ చేయడానికి ఒక బ్యూటిఫుల్ అండ్ రెప్యూటెడ్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. మీకు ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ పర్టికులర్ టాపిక్ మీద కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. ఆల్ ది బెస్ట్ టు ది aspirants. Hope this information is informative. Thank you.